నమస్తే మిత్రులారా. నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, మీరు ఎవరైనా మిత్రులు, ఎవరైనా తెలిసిన వాళ్ళు లోన్ను తీసుకున్నప్పుడు గ్యారంటర్‌గా లేకపోయినా మీ సంతకాలు ఫోర్జరీ చేసి గ్యారంటర్‌గా మీరున్నట్లు మీ ఆస్తులను జప్తు చేస్తాయి. సో మిత్రులారా, విజయలక్ష్మి వర్సెస్ దేనా బ్యాంక్ అనే కేసులో ఒక వ్యక్తి తను ఎవ్వరికి కూడా గ్యారంటర్‌గా, హామీదారుడుగా లేడు. సో దేనా బ్యాంక్ ఏం చేసింది అనంటే, ఆ వ్యక్తి గ్యారంటర్‌గా ఉన్నాడని చెప్పి మనీ రికవరీ అనే కేసు ఫైల్ చేసి, అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు పలానా వ్యక్తి గ్యారంటర్‌గా ఉన్నాడని చెప్పి, అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేయమని చెప్పి న్యాయస్థానం నుంచి ఆర్డర్ తీసుకున్నది. సో దీని మీద ఛాలెంజ్ చేసినటువంటి ఆ వ్యక్తి హైకోర్టులో అప్పీల్ చేసుకొని, ఎప్పుడైతే గ్యారంటర్‌గా ఉన్నానని చెప్తున్నారో ఆ సమయంలో నేను ఒక మైనర్‌ని, కింది న్యాయస్థానము సరైన ట్రయల్ నిర్వహించకపోవడం వల్ల, నేను మైనర్ అన్న విషయాన్ని కూడా కోర్టుకు చెప్పినా గ్రహించకపోవడం వల్ల నా ప్రాపర్టీని అటాచ్మెంట్ చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. సో నాకు న్యాయం కావాలని చెప్పి అతను హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే, దాని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు మైనర్‌గా ఉన్న వ్యక్తి అఫిడవిట్ ఫైల్ చేసి గ్యారంటర్‌గా ఉండడానికి అవకాశం లేదు, అతని దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్‌ని ఆధారంగా చేసుకుంటే ఆ టైంలో, ఆ సమయంలో, ఆ బ్యాంకు లోన్ ఇచ్చే సమయంలో అతను మైనర్‌గానే ఉన్నాడు కాబట్టి అతను గ్యారంటర్‌గా, హామీదారుడుగా చెల్లుబాటు కాడు. అది ఫోర్జర్డ్ చేయబడినటువంటి సంతకం అని చెప్పి నిరూపణ జరగబడింది కాబట్టి ఆ గ్యారంటర్ యొక్క ఆస్తులు అటాచ్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పి కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్‌ని న్యాయస్థానము రివోక్ చేసి పడేసింది. సో కొంతమంది ఏజెంట్లు, కొన్ని ప్రైవేట్ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పిస్తామని తెలియపరిచే వ్యక్తులు మన ప్రమేయం లేకున్నా మన ఆధార్ కార్డులను దుర్వినియోగపరుస్తూ గ్యారంటర్‌గా సంతకాలు పెట్టి మనల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అట్లాంటి సందర్భాలు కూడా వచ్చాయి కాబట్టి ఈ కేసు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో చట్టపరమైన అంశాల మీద అవగాహన పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని మీ ముందు తీసుకురావడం జరిగింది. సో మిత్రులారా, ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.